దేశంలోనే హైయెస్ట్ ఆస్తులు విమానం ఎవరికైనా ఉందా? వీళ్ళకి విమానం ఉంది. ఏ ముఖ్యమంత్రి ఎవరికైనా 300 ఎకరాల ఫామ్ హౌస్ ఉందా? లేదు. బుర్జ్ ఖలీఫాలో ఎవరికైనా ఉన్నాయా? లేదు. జన్వాడలో ఫామ్ హౌస్ ఉన్నాయా? ఎవరికి లేవు. మరి ఇక వీళ్ళే కదా ఎక్కువ రుణపడాలి. అందుకనే శ్రీకాంతాచారికి రేపు ఎల్బీ నగర్ లో వర్ధంతికి మేము నివాళులు అర్పిస్తున్నాం. కేసీఆర్ కూడా రావాలి. కేసీఆర్ కూడా రావంటున్నారా? మరి ఎందుకు రావద్దు? ప్రాణమే ఇచ్చిండు శ్రీకాంతాచారి తెలంగాణ కోసం. మరి కేసీఆర్ ఎందుకు రాడు? నేను తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అంటున్నావు కదా. కేసీఆర్ మీరు చెప్పదలుచుకున్నారా? కేసీఆర్ ను ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి రేపు ఎల్బీ నగర్ చౌరస్తాలో మన శ్రీకాంతాచారి వర్ధంతి చేస్తున్నాం. రేపు ఉదయం 10 గంటలకు కేసీఆర్ ఆహ్వానం ఆహ్వానం కాదు, నువ్వే ఇంకా ఆహ్వానం పలకాలి. మేము ఆహ్వానం పలికేదాకా చూసుకుంటున్నాం. రేపు అనగా 3వ తారీఖు డిసెంబర్ శ్రీకాంతాచారి చనిపోయిన రోజు, వర్ధంతి రోజు కామినేని హాస్పిటల్ కి అపోజిట్ లో ఆయన విగ్రహం దగ్గర అందరం నివాళులు అర్పిస్తున్నాం. వందలాది మంది ఉద్యమకారులు వస్తారు. కేసీ రావు రావాలి, హరీష్ రావు రావాలి, కేటీ రావు రావాలి, కవిత రావాలి, సంతోష్ రావు రావాలి. వీళ్ళందరికీ నేను ఆహ్వానం ఇస్తున్నాను. మైపాల్ యాదవ్ ఆహ్వానం.